వరకు మనం శిల్పారామం సంబరంలా గంగిరెద్దుల విన్యాసాలు చూసినాం కదా. హరిదాసు అక్షయ పాత్ర గురించి కూడా తెలుసుకున్నాం. ఇక ఇక్కడ పిట్టల దొరలు అని చెప్పి పిట్టలు కొడుతున్నారు. ఒకసారి వాళ్ళతోటి కూడా మనం మాట్లాడదాం. సో వీళ్ళందరూ కూడా ఒక కుటుంబ సభ్యులే. సో అక్కడి నుంచి మన కోసం ఇంత దూరం వచ్చారు. సో అసలు ఏం చేస్తున్నారు అనేది, శిల్పారామంలో ఉండే పిట్టలన్నీ కొట్టే పనులనే పడ్డారు. ఇంత పెద్ద తుపాకీ వేసుకొని వచ్చి ఒకసారి మాట్లాడదాం మనం. హలో మేడం, నమస్తే. నమస్తే. మాది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం. నా పేరు విభూతి చక్రి. ఇంకా ఈ ఒక్క వేషధారణ పేరు పిట్టల దొర అంటారు, తుపాకీ రాముడు అంటారు. ఎందుకంటే పెట్టలు కొట్టలేని పిట్ట దొర, తుపాకీ పట్టలేని తుపాకీ రాముడు. ఇప్పుడు ఈ యొక్క వేషం యొక్క విశిష్టత, అసలు ఈ వేషం ఎలా ఉంటుంది, అలాగే ఈ వేషం యొక్క కామెడీ ఏంటి, అలాగే ఇప్పుడు జంగమదేవరలు ఉంటారు, వాళ్ళు శివనామం పలుకుతుంటారు, హరిదాసులు ఉంటారు, హరినామం పలుకుతుంటారు. ఈ యొక్క వేషాలన్నీ ఈ సంక్రాంతి సమయంలోనే మరి వస్తుంటాయి. కాబట్టి ఈ సంక్రాంతి సమయంలోనే మరి పిల్లలందరికీ తెలియాలి. కాబట్టి ఈ యొక్క వేషధారణ ఎలా ఉంటుందంటే, హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ నైట్ సార్. సార్ నేను సార్ మీ పిట్టల దొరనండి. నేను ఇక్కడికి ఎలా వచ్చానని అనుకుంటున్నారా? కారు మీద వచ్చానని అనుకుంటున్నారా? కాదు. బైక్ మీద వచ్చానని అనుకుంటున్నారా? కాదు. నా 2 కాళ్ళ వాహనం మీద వచ్చేసానండి. ఇక్కడికి మరి అసలు ఎందుకు వచ్చాను? నన్ను ఎవరు పంపించారు? మా డబ్బు లేని లండన్ దొరగారు నన్ను ఇక్కడికి పంపించారు. పేరుకి మాత్రమే డబ్బు లేని లండన్ దొరగారండి, కానీ చాలా డబ్బులు ఉన్నాయి. కానీ ఇక్కడికి బీడీలు కలుసుకోవడానికి డబ్బులు లేక ఇక్కడికి పంపించారండి. పేరుకు మాత్రమే డబ్బు లేని లండన్ దొరగారు, చాలా డబ్బులు ఉన్నాయి, అకౌంట్లో 0% బ్యాలెన్సే. అలా ఇక్కడికి పంపించారు. కానీ మన శిల్పారామం గేటు దగ్గరే మన డబ్బు లేని లండన్ దొరగారు ఆగిపోయారు. ఏ దొరగారు లోపలికి రావచ్చు కదంటే, నేను లోపలికి రానరా బడుద్దాయి అన్నారు. ఏ గురుగారంటే, ఇక్కడ మరి టీ తాగే గ్లాసులు, టిఫిన్ చేసే ప్లేట్లు, మరి ప్లాస్టిక్ కవర్లు అన్నీ కూడా శిల్పారంలో ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. కాబట్టి నేను రానరా అని చెప్పి మా దొరగారు అన్నారు. అందుకనే మన శిల్పారామం ప్రజలందరూ కూడా మీరు టీ తాగే గ్లాసులు కానివ్వండి, ప్లాస్టిక్ కవర్లు కానివ్వండి, అన్నీ కూడా డస్ట్బిన్లోనే వెయ్యాలి. ఎందుకంటే స్వచ్ఛ భారత్ అన్నారు కదండి. స్వచ్ఛ భారత్ అంటే అదేదో గాంధీ గారు వచ్చి చేయరు కదా, మనమే చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శుభ్రంగా, మా ఆవిడలాగా శుభ్రంగా ఉండాలి. అసలు మా ఆవిడ చాలా శుభ్రంగా ఉంటుందండి. పొద్దున్నే లేచి లవంగానే 10 సార్లు సొంత ఊరు సబ్బుతో మొహం కడిగేస్తుంది మా ఆవిడ. అలాగే 20 చీరలు కట్టించారు, కట్టకుండా 20 చీర కడుతుంది. అలాగే 30 సార్లు బరబరని జుట్టు దువ్వేస్తుంది. పెళ్ళైన కొత్తలో మా ఆవిడ జుట్టు గుర్రం తోకంత ఉండేది, ఇప్పుడు ఎలక తోకలు అయిపోయింది, జుట్టు దువ్వి ఊడిపోయింది. కానీ నెలకొక్కసారి స్నానం చేస్తుంది. ఎందుకని అనుకుంటున్నారా? నీటి పొదుపు. ఎలా ఉండాలండి? ఎలా ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా మా ఆవిడలా ఉండాలి. అసలు మా ఆవిడ నేను ఇప్పటికీ ఇంటికి వెళితే కానీ భోజనం చేయదండి. పూర్వంలో ఇలా ఉండేవాళ్ళంట. మా నాన్నగారు చెప్పారు మాకు. అసలు భర్త ఎక్కడైనా పని నుండి బయటకు వెళ్తే మా ఆయనగారు రావాలి, ఆయన తిన్న ఎంగిలి కంచలో భోజనం చేయాలని చెప్పి పూర్వంలో ఆడవాళ్ళు ఎదురు చూసేవారు. కానీ ఈ రోజుల్లో అలా లేదు. ఈ రోజుల్లో భర్త ఎక్కడైనా పని నుండి బయటకు వెళ్ళి ఇంటికి వస్తే, అప్పుడే వచ్చేసావా, ఎవరిని? భర్తనే. ఆగాగు, ఒక 5 నిమిషాలు ఆగు, టీవీలో మొగల రేకుల సీరియల్ అయిపోతుంది, ఒక్క నిమిషం నీకు వండిస్తాను ఉండని చెప్పి అలా కూర్చోబెడుతుంది. కానీ ఇలాంటి ఆడవాళ్ళు ఉండే ఈ సమాజంలో మా ఆవిడ నేను ఇంటికి వెళ్ళేంత వరకు భోజనం చేయదు. ఒక రోజు అవనివ్వండి, 2 రోజులు అవనివ్వండి, ఒక 24 గంటలు అవనివ్వండి, ఎంత సమయం అయినా సరే నేను ఇంటికి వెళ్ళాలి, మా ఆవిడ భోజనం చేయాలి. ఇది మా లండన్ దొరగారు నాకు పుట్టినరోజు గిఫ్ట్గా, నా 99వ పుట్టినరోజు గిఫ్ట్గా ఇచ్చారండి. నా 99వ పుట్టినరోజు గిఫ్ట్గా మా లండన్ దొరగారు. ఇంకో దీనికి ట్రిగ్గర్ లేదు చూసారా? ట్రిగ్గర్ లేని లండన్ దొరగారు అదే గన్ ఇచ్చారు నాకు, ట్రిగ్గర్ లేని గన్ ఇచ్చారు. కాబట్టి మా ఊర్లో ఉండే పిట్టలన్నీ చాలా సేఫ్ గా ఉంటాయి. మీ ఊర్లో ఉండే పెట్టాలని చాలా సేఫ్ గా ఉంటాయండి. కానీ నేను సేఫ్ గా ఉండనేవానండి. ఎందుకంటే పెట్టలు కాబట్టి సేఫ్ గా ఉండనేవాడు. ఎందుకంటే కౌంచులు, పెట్టలు అన్ని కూడా మరి ఈ గన్నుతో, ఈ ట్రిగ్గర్ లేని గన్నుతో కొట్టాలి. కాబట్టి ఇది మా లండన్ దొరగారు నాకు ఇచ్చారు. ట్రిగ్గర్ లేని గన్నుతోటే నువ్వు కొట్టరా అని చెప్పి నాకు ఇచ్చారు. చాలా అందంగా ఉంది. నేను పెడితే ఇంకా అందంగా ఉంటుందని నేనే ఇక్కడే మన శిల్పారామంలోనే కొన్నానండి. శిల్పారామంలోనే అన్ని మరి వస్తువులన్నీ కూడా మన ప్రజల కోసం అమ్ముతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన శిల్పారామంలో మరి సంక్రాంతి సంబరాలు హాయిగా చేసుకోండి. భోగి నాడు భోగ భాగ్యాలు కలగాలి, సంక్రాంతి నాడు సకల సౌభాగ్యాలు కలగాలి, కనుమ నాడు అందరూ కూడా కలిమిగా ఉండాలని చెప్పి మన లండన్ దొరగారు కోరుకుంటున్నారు. డబ్బు లేని లండన్ దొరగారు కోరుకుంటున్నారు. నేను కూడా కోరుకుంటున్నాను. శిల్పారామం మా కోసం అంత దూరం నుంచి ఇంత దూరం అనుకున్నారు, మీరు కోరుకోరా? కోరుకుంటానండి, తప్పకుండా. ఎందుకంటే కోరుకుంటున్నారు కదా మీరు. మీ గురించి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. ఇప్పుడు అందరికీ కూడా మన సంక్రాంతి శుభాకాంక్షలు. మేడం గారికి, మీకు,
అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి చెప్తారా? భోగి చెప్పరా? అదే కనుమ చెప్పరా? మేడం చెప్తాను మేడం. done. భోగి నాడు భోగభాగ్యాలు కలగాలి, సంక్రాంతి నాడు సకల సౌభాగ్యాలు కలగాలి, కనుమ నాడు అందరికీ కూడా కలిమి కలగాలని కోరుకుంటూ అందరికీ విష్ యూ హ్యాపీ సంక్రాంతి. ఎవరి తరపున? మీ ఎవరి తరపున? తరపున? మీ లండన్ దొర తరపున? మా తరపున, మా లండన్ గారి తరపున, అందరి తరపున, మా కళాకారుల తరపున, అందరి తరపున కూడా భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. ఇప్పుడు ఇంత అందంగా మనకి చాలా కలివిడిగా సంతోషంగా మాట్లాడిండ్రు కదా, ఒక్కసారి వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజం పేరేంటి మీద? మా పేరు విభూతి చక్రి మేడం. మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారని విన్నాం, అందరూ వాస్తవమేనా? కూడా ఎంత మంది వచ్చారండి మీ కుటుంబం నుంచి? మొత్తం మీద ఒక 16 మంది వచ్చారు మేడం. ఒక 6 మంది అయితే మన వేరే ఉప్పల్ ఉంది కదా మేడం, అక్కడికి ఒక 6 మంది వెళ్ళారు. ఇక్కడ ఒక 10 మంది దాకా ఉన్నాం. మొత్తం అందరూ మా నాన్నలు, మా అన్నయ్య, మా బాబాయిలు అందరూ కూడా మా వాళ్ళే మేడం. అందరూ అందరూ కూడా విభూతి కల్చరల్ సొసైటీ అంటారు మమ్మల్ని, విభూతి బ్రదర్స్ కల్చరల్ సొసైటీ అంటారు. ఏం చదువుతున్నారు మీరు? నాది 10th అయిపోయింది మేడం. 10th అయిపోయింది తర్వాత నేను ఈ మ్యారేజ్ ఈవెంట్స్, తర్వాత మన ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, యాడ్స్ చేస్తుంటారు, ఆ ప్రోగ్రామ్స్, తర్వాత మిగతా వ్యాపారం కూడా, ఏదైనా వ్యాపారం ఉంటే వ్యాపారం కూడా చేస్తూ ఉంటాను. మిమ్మల్ని చూస్తుంటే నాకు నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? ఇప్పటిదాకా మీ పెద్దనాన్న వాళ్ళతో, మీ కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు అందరు ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నారు, కానీ వాళ్ళు ఏదో ఒక భయం, ఏదో ఒక బాధ, మా తర్వాత మా కళ ఏమైపోతుందా అని. కానీ ఒక యంగ్ జనరేషన్ గా మళ్ళీ మీరు వచ్చారు. ఏమంటారు మీ దోస్తులు? అంటే మా ఫ్రెండ్స్ చదువుకున్నా, మేము అందరం కలిసి చదువుకున్నా సరే, నేను ఫస్ట్ మా నాన్నలతో రావడానికి అంటే కొత్తగా ఉత్సాహం ఉంటుంది కదా మేడం, అలాగా మా నాన్నగారిని వాళ్ళని అడిగి అసలు ఈ వేషం ఏంటి నాన్న, ఎలా చెప్పాలి అని చెప్తే మా నాన్నగారు మా బాబాయ్ వాళ్ళు కూర్చొని చెప్పి వాళ్ళకి నేర్చుకోరా, ఇంట్రెస్ట్గా నేర్చుకో, ఎందుకంటే మాతోటి అంతం అవ్వకూడదు కళ, మీతో రావాలి, మీ పిల్లలకి కూడా చేరాలి, వాళ్ళ పిల్లలకి ఇలా తరతరాలుగా కళ అన్నది ఒక సముద్రం లాంటిదంట మేడం. అంటే సముద్రం అంటే సముద్రానికి అంత ఉంటుందా? ఉండదు. అలాగే ఈ కళకి కూడా అంతు పంతు లేనిది. అందుకని ప్రతి ఒక్కరు కూడా కళ నేర్చుకోవాలి. కళాకారులు అందరూ కళాకారులే మేడం. మీరు ఇలా మైక్ పట్టుకొని ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఎంత ధైర్యం కావాలి చెప్పండి, మేము ఇలా చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి చెప్పండి. ప్రతి ఒక్కరిలో కూడా ఒక టాలెంట్, ఒక కళ ఉంటుంది. దాన్ని బయట పెడితే అందరూ కూడా సంతోషంగానే ఉంటారు, అందరూ కూడా హీరోస్. ఎందుకంటే ఇప్పుడు ఉండే యంగ్ జనరేషన్ లో ఉద్యోగం చేయాలి, లేదంటే సంపాదన, వ్యాపారం, ఇట్లా ఎన్నో ఉంటాయి. కానీ అట్లాంటిది మీరు ఇంకా మీ పెద్దనాన్న, చిన్నాన్న, మీ కుటుంబం వాళ్ళు కళలు ఉన్నారు కాబట్టి నేను కూడా కళాకారుడుగా ఉండాలి అని చెప్పేసి ఎక్కడి నుంచి ఇక్కడ ఒక తుపాకీ పట్టుకొని పిట్టెల దొరగా ఈడికి వచ్చారు. మీ ఫ్రెండ్స్ ఏమంటుంటారు మీ యాక్టివిటీ అంతా చూసి? మా ఫ్రెండ్స్కి నేను వాట్సాప్ కూడా చేస్తూ ఉంటాను మేడం. ఇప్పుడు మన యూట్యూబ్లో నుంచి వాళ్ళకి ఈ లింకులన్నీ షేర్ చేస్తుంటాను. వాళ్ళు కూడా చూసి ఒరే నువ్వేనారా చక్రి ఇలా చెప్పేది అని చెప్పి వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపడిపోతుంటారు. వాళ్ళు కూడా చాలా ఆనందపడతారు మేడం. మా ఫ్రెండ్స్ అప్రిషియేట్ చేస్తుంటారు, వాళ్ళు షాక్ అయిపోతుంటారు, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మేడం. చాలా ఎంకరేజ్మెంటింగ్ ఉంటుంది, నిజంగా బాగుంటుంది. ఇలా చెప్పడానికి మనకు కూడా కొంచెం ఉత్సాహం ఉంటుంది. ఎప్పుడు ఏదో పని చేస్తూ ఉండాలి కదా మేడం, ఎప్పుడు ఒకేలా ఉండకూడదు కదా. అందుకే కొత్తగా పని చేయాలని చెప్పి ఇలా వచ్చాను. ఈ శిల్పారాం ఇది నేను ఒక 7వ సారి అనుకుంటా రావడం, ఎందుకంటే మన స్పెషల్ ఆఫీసర్ మేడం గారు సంక్రాంతి టైంలో ఇట్లా పిట్టల దొర వేషం కట్టి ఇడికి వస్తారు. మిగతా టైంలో ఏం చేస్తుంటారు మీరు? మిగతా టైంలో చదువుకుంటున్నారా? ఆర్థిక పరిస్థితి ఉందా, లేదంటే చదువు ఏమైంది అసలు? చదువుతుంటాను మేడం. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ కట్టాను, చదువుతుంటాను. తర్వాత చదువుతూ కాలేజ్కి వెళ్తారా, లేదంటే ప్రైవేట్ గా? లేదు మేడం, ప్రైవేట్గా చదువుతూ నాన్నగారికి సహాయపడుతూ ఈ ప్రోగ్రామ్స్కి వాటికి వెళ్తుంటూ అనౌన్స్మెంటింగ్లో అవి కూడా చేస్తుంటాం మేడం. అనౌన్స్మెంట్ బైక్ మీద అనౌన్స్మెంట్లు అవి ఉంటాయి కదా, అవి కూడా చేస్తూ ఉంటాం. ఇలా ఏదో ఖాళీగా ఉండకుండా ఏదో పని చేస్తూ ఉంటాం కదా, అందుకే చేస్తూ ఉంటాం. ఏంటండి మీ లైఫ్ అంబిషన్ ఏంటి? ఎందుకంటే ఒక యంగ్ జనరేషన్ మీద ఒక 10వ తరగతి పాస్ అయిపోయినారు. సో మీ ఆర్థిక స్తోమత ఏందో నాకు తెలియదు, కానీ ప్రైవేట్గా మాత్రం చదువుని కొనసాగిస్తున్నారు. సో మీ అంబిషన్ ఏంటి అసలు? ఏం కావాలనుకుంటున్నారు? నాకంటూ ఏం లేదు మేడం, ఇంకా అంబిషన్ అంటే నేను డబ్బింగ్స్ అవి కూడా చెప్తూ ఉంటాను మేడం. మన రాజమండ్రి స్టూడియోలో మాకు స్టూడియో ఉంది, అందులో స్టూడియోలో జాయిన్ అయ్యాను రీసెంట్గా. డబ్బింగ్ అవి కూడా చెప్తుంటాను, వాళ్ళు కూడా అమౌంట్ అవి ఇస్తున్నారు. చిన్నగా ఎందులో మన టాలెంట్ ఎందులో ఉందో వెతుక్కుంటూ ఉన్నాను నేను కూడా. ఇంకా డబ్బింగ్ ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నాను, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలని నా కోరిక మేడం. అది మీ అమ్మా నాన్న జీవితాలు చూస్తుంటారు, అక్కడ పరిస్థితులు చూస్తుంటారు, ఏమనుకున్నారు? వాళ్ళ అమ్మా నాన్న చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డారు మేడం. ముగ్గురు, ఎందుకంటే మీ ముగ్గురు పిల్లలు, మా అక్క, తర్వాత నేను, తర్వాత మా చెల్లి. మా అక్కకి మా చెల్లికి పెళ్లి చేసాం రీసెంట్గా. నెక్స్ట్ నేను ఉన్నాను.
మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి మమ్మల్ని చదివిస్తూ, ఆడపిల్లల్ని చదివిస్తూ, ఇటు నన్ను చదివిస్తూ, వాళ్ళని పెంచుతూ, నన్ను పెంచుతూ, మా ముగ్గురు పిల్లల్ని కూడా చిన్నప్పటి నుంచి ఏ కష్టం రాకుండా పెంచుతూ, వాళ్ళు మమ్మల్ని ఇంతటి వాళ్ళని చేసి, ఇప్పటికీ మా నాన్నగారు ఇందాక అక్కడ జంగమదేవర వేషం వేసుకున్నారు కదా మేడం, ఆయన మా నాన్నగారు అనమాట. ఇప్పటికీ ఇంకా మా నాన్నగారు ఇలా వచ్చి కష్టపడుతూ ఈ చలిలో ఇలా చేస్తున్నారు. మా బాబాయ్యలు కానివ్వండి, మా అన్నయ్యలు, మా నాన్నగారు అందరూ కూడా ఒకటే ఫ్యామిలీ మేడం. అందరం కూడా ఒకేలా కష్టపడతాం, అందరం కూడా కలిసే ఉంటాం. ఇప్పటికీ ఎప్పటికీ అందరం కూడా కలిసే ఉంటాం. కలిసి ఉంటే కలదు సుఖం అని అన్నారు కాబట్టి అది మేము మా తాతయ్య గారు ముగ్గురు అన్నదమ్ములు, వాళ్ళ నుంచి మా తాతయ్య గారు, మా నాన్నగారు వాళ్ళు ఏడుగురు అన్నదమ్ములు, వాళ్ళ నుంచి మేము 11 మంది అన్నదమ్ములు. మీ అందరం కూడా కలిసే ఉంటాం, కలిసే తిరుగుతాం, కలిసే చేస్తాం ఏ పని అయినా సరే. ఆల్ ది బెస్ట్ అండి. Thank మీ you. లైఫ్లో మీరు అనుకున్నది సాధించాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో చూసిరు కదా, పిట్టల దొర కామెడీ మాత్రమే కాదు, వాళ్ళ సీరియస్ లైఫ్ కూడా ఇట్లా ఉంటుంది. సో ప్రతి కళాకారులు వాళ్ళు రంగులు వేసుకొని లేదంటే ఆటపాటతో మనని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ ఆటపాట చూసి మనం ఆనందపడుతుంటాం. కాకపోతే దాని వెనకాల ఎన్నో వాళ్ళ ట్రాజడీలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, మర్చిపోని ఘటనలు ఎన్నో ఉంటాయి. వాళ్ళకు కూడా ఒక జీవితం ఉంటుంది. సో అందుకనే కళాకారుని ఎప్పుడు కూడా మనం చిన్న చూపు చూడొద్దు. సో ఇట్లాంటి కళాకారులు మన కోసం హైదరాబాద్కి వచ్చినప్పుడు మనకి ఎంత పని అయినా ఉండనియండి, యూట్యూబ్లలో లేదంటే ఇంకొక చోట కాకుండా ఖచ్చితంగా వాళ్ళు వచ్చి కలిసి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేయండి. సో అట్లాంటి ప్రయత్నమే ఈ తెలంగాణ ఇవన్నీ చేసింది. అందుకని మీకు ఇట్లాంటి వీడియో మీ ముందుకు వరకు కూడా తీసుకొచ్చే ప్రయత్నం అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ తెలంగాణ.